హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Y పారామీటర్స్ డెరివేషన్ నేర్చుకుందాము. సో దానికోసం ఇక్కడ Z పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాము. అలాగే Y పారామీటర్ ఈక్వేషన్స్ కూడా రెండు పక్కపక్కన రాసుకుందాం. అప్పుడు కంపారిజన్ లో మనకి ఎలా సాల్వ్ చేయాలని అర్థం అవుతుంది. సో ఇవి ఈక్వేషన్స్ V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. అలాగే సెకండ్ ఈక్వేషన్ V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అలాగే Y పారామీటర్స్ ఈక్వేషన్స్ వచ్చి I1 ఈక్వల్స్ టు Y11 V1 ప్లస్ Y12 V2. సెకండ్ ఈక్వేషన్ I2 ఈక్వల్స్ టు Y21 V1 ప్లస్ Y22 V2. ఓకేనా? ఇవి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ని కంపేర్ చేసి చూడండి. పారామీటర్స్ ఏమున్నాయి? V1 ఉంది, V2, ఇక్కడేమో I1 I2 ఉన్నాయి. అసలు ఫుల్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులో మనం క్రామర్స్ రూల్ యూస్ చేయాలి. క్రామర్స్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. సో దానికోసం ఏం చేస్తాము? Z పారామీటర్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ Y పారామీటర్స్ రాసుకుంటున్నాం కాబట్టి Y పారామీటర్స్ ని సాల్వ్ చేయాలి. సో Y పారామీటర్స్ ఈక్వేషన్స్ ఏంటిది? I1 ఈక్వల్స్ టు Y11 V1 ప్లస్ Y12 V2. I2 ఈక్వల్స్ టు Y21 V1 ప్లస్ Y22 V2. సో ఇక్కడ మనం Z పారామీటర్స్ ని Y లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి Y పారామీటర్స్ లోంచి మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దాం. సో I1 I2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఏంటివి? Y11 Y12 Y21 Y22. ఇలా ఇక్కడ V1 V2. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటివి? V1 V2 లు ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ క్రామర్స్ రూల్ V1 ఈజ్ ఈక్వల్స్ టు, సో మాడ్యులస్ ఆఫ్ ఎంటైర్ మ్యాట్రిక్స్, అలాగే న్యూమరేటర్ లో వచ్చి ఫస్ట్ ది, సో I1 I2 Y12 Y22 ఫస్ట్ కాలం చేంజ్ అవుతుంది. ఇది క్రామర్స్ రూల్. దీనికి ఇప్పుడు AD మైనస్ BCని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే Y22 I1 మైనస్ Y12 I2 బై, ఇది కూడా AD మైనస్ BC, Y11 Y22 మైనస్ Y21 Y12. అలాగే V2 కూడా రాసుకున్నాం. V2 ఈక్వల్స్ టు Y11 Y21 I1 I2 బై Y11 Y12 Y21 Y22. సో ఇక్కడ సింపుల్ AD మైనస్ BC రాసుకుంటే Y11 I2 మైనస్ Y21 I1 బై Y11 Y22 మైనస్ Y12 Y21. సో ఈ రెండిట్లో కనుక కామన్ తీస్తే మనకి అప్పుడు కంప్లీట్ గా Z పారామీటర్స్ రాసేసుకోవచ్చు. Z పారామీటర్స్ ఈక్వేషన్స్ వచ్చి I1 కోఎఫిషియంట్ రాసుకోవాలి, Y22 బై Y11 Y22 మైనస్ Y12 Y21. అలాగే మైనస్ Y12 బై Y11 Y22 మైనస్ Y12 Y21. అలాగే ఈ ఈక్వేషన్ రాసుకుంటే కనుక మైనస్ 2 Y21 బై Y11 Y22 మైనస్ Y12 Y21. అలాగే I2 కోఎఫిషియంట్, సో Y11 బై Y11 Y22 మైనస్ Y21 Y12.